అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బాలామృతంతో బూరెలండి. ఈ పిండి తెలిసే ఉంటుందండి మ్యాక్సిమం అందరికీ. కొన్ని టిప్స్ తోటి పాటిస్తూ ఈ బూరెలు చేస్తే చాలా బాగా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. చూపిస్తున్నది కదండి వీడియోలో బాలామృతం పిండి ప్యాకెట్ని అయితే అలా ఉంటుంది. ప్యాకెట్ అయితే ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ పిండిని పోసుకుంటున్నానండి. ఒక 5 కప్పులు అయితే తీసుకున్నానండి నేను. దాంట్లోకి గోధుమ పిండి కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే బాలామృతం తోటి బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. విరిగిపోకుండా మెత్తగా స్మూత్గా వస్తాయండి. ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి తీసేసుకొని మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ ఆ పిండిలో చక్కెర అనేది ఉంటుందండి, షుగరు కొంచెం సరిపోనట్టు ఉంటుందండి. నేను కొంచెం బెల్లం తీసుకుంటున్నానండి. మీకు అవసరం లేదనుకుంటే దాంతోనే ఆ పిండితోనే చేసేసుకోవచ్చండి. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నానండి. బెల్లం అలా తురిమేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటున్నానండి. బెల్లం అంతా కరిగే వరకు ఒక 10 నిమిషాలు అలా కరగబెట్టేసుకొని ఆ పిండిలో వడగట్టేసుకుంటున్నానండి. ఏదైనా నలకలు ఉంటే అలా పోతుందని. వడగట్టేసుకున్న తర్వాత పిండిలో ఆ బెల్లపు నీళ్ళని కలుపుకున్న తర్వాత మామూలు నీళ్ళు పోసేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలండి మెత్తగా. మామూలు చల్ల నీళ్ళే సరిపోతుందండి. బాగానే వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి ఈ బూరెలు అనేది. కొంచెం లూజ్ అయినా పర్లేదండి. మనం 3 గంటలు అలా నానబెట్టుకుంటాం కాబట్టి ఆలోపు మనకి కొంచెం గట్టిగానే అవుతుంది పిండి అనేది. అదిగోండి చూపిస్తున్నాను కదా, అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఖచ్చితంగా 3 గంటలు నానాలండి. అప్పుడే బూరెలు అనేవి పొంగుతూ బాగా మెత్తగా బాగా స్మూత్గా వస్తాయండి. మీకు టైం లేదనుకుంటే 1 గంట అయినా సరిపోతుందండి. మీకు టైం ఉంటే 3 గంటలు నానబెట్టేసుకొని, నేనైతే 3 గంటలు నానబెట్టేసుకొని తర్వాత కొంచెం ఆ పిండిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆ పిండి అనేది చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పిండితోటి ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. వీడియోస్ చేసి పెడతానండి నా ఛానల్లో. మన ఛానల్లో అయితే అలా ఒక్కొక్క రౌండ్గా బాల్స్లా చేసేసుకొని చేసేసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక కవర్ తీసేసుకొని ఆ పిండి ముద్దను పెట్టేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలండి చేతితోటి. అలాగా కొంచెం మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా ఒత్తేసుకున్నానండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక చేసుకున్నాం కదండి బూరెల పిండి, ఆ పిండి అనేది బూరెల్లో ఒక్కోటి వేసుకొని అదిగోండి భలే పొంగుతూ వస్తాయండి. ఎమ్మటే పైకి వచ్చేస్తాయి పొంగుతూ. ఆయిల్ బాగా హీట్ ఎక్కితే ఎమ్మటే పైకి వచ్చేస్తాయండి పొంగుతూ. చాలా బాగున్నాయి కదండి చూస్తుంటేనే. 2 వైపులా అలా తిప్పుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన బూరెలు కూడా వేసేసుకొని మొత్తం అలా కాల్చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. చూస్తుంటుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి, మన బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.